బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ముఖ్యంగా క్రమం తప్పకుండా కడప ఇస్లామిక్ సొసైటీ వారు రాజ్యాంగాల గురించి అవగాహన చేయడం, ఎన్నో సంస్థలు ఉన్నప్పటికీ వీళ్ళు పర్టికులర్గా కాన్స్టిట్యూషన్స్ గురించి అవేర్నెస్ అనేది ప్రతి ఒక్క సంవత్సరం చేస్తుంటారు. వారికి మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగువారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 75వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా భవ్య భారత నిర్మాణం జరగాలంటే ఎక్కడి నుంచి పునాది పడాలి? ఇక్కడ మంది ప్రజాస్వామ్య దేశం అయినప్పటికీ ప్రజాస్వామ్య దేశానికి పునాది ఎన్నికలు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది మెయిన్ కాన్సెప్ట్. ఈ భవ్య భారత నిర్మాణానికి కూడా పునాది కూడా ఓటే. నాయకులుగా వెళ్లి చట్టసభలకు వెళ్తారో వాళ్ళను సరైన మార్గంలో ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఆధారపడి ఉంది. అందులో మీడియా పాత్ర కూడా ఉంది. ఎందుకంటే రాజ్యాంగంలో 4వ స్టేట్ అయినటువంటి మీడియా ఈ రోజు ఎంత మాత్రం సహకరిస్తుంది సమాజానికి? అన్ని మీడియాలను ప్రశ్నించలేకపోయినప్పటికీ కూడా కొంతమందిని మాత్రం ఖచ్చితంగా మనం క్వశ్చన్. మీడియా బాధ్యత ఎప్పుడైతే విస్మరించి ప్రజలకు సహకరించకుండా పోతుందో ఆ రోజే ప్రజాస్వామ్యం యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మిగిలిపోయిందని చెప్పేసి మనందరికీ తెలుసు. ప్రజలు సరైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి నాయకులని సమర్థవంతంగా, సగౌరవంగా, స్వచ్ఛందంగా చట్టసభలకు పంపించి వాళ్ళ ద్వారా సరైనటువంటి చట్టాలను ప్రజల్లోకి తీసుకొచ్చి అవగాహన చేసి తద్వారా ఎన్నో కార్యక్రమాలకు రూపుదిద్దాల్సినటువంటి వారిని మాత్రమే మనం ఎన్నుకుంటున్నాం. కానీ ప్రజలు పనిచేస్తున్నారా? ఈ రోజు ఈ ప్రభుత్వం మాకు చేయలేదు, ఇంకొక ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఎలా చేయలేదు అంటున్నారు. మనం చట్టసభలకు పంపించే వాళ్ళు ఎటువంటి వాళ్ళు, దానిని మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే మనము మనవాడు నాకు తెలిసిన వ్యక్తి అని మనం పంపిస్తే ప్రజలకు సంబంధించిన వ్యక్తి, ప్రజలకు మేలు చేసే వ్యక్తిని ఎందుకు పంపించలేకుండా క్వశ్చన్ వేస్తే ప్రతి ఒక్కటి స్వార్థంగా మిగిలిపోయిందే తప్ప రాజ్యాంగాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. దానిని మనం అమలు చేసే వ్యక్తులను బట్టి ఉంటుంది. మరి ఇన్ని వ్యవస్థలు, వ్యక్తులు, సంస్థలు, అదేవిధంగా చాలా మంది మేధావులు పనిచేస్తున్నారు. మరి సమాజంలో ఉండే రుగ్మతలను ఎందుకు అరికట్టలేకపోతున్నారు? ఎక్కడైనా ఉన్నాయా? ఎవ్వరు కూడా అరికట్టలేనటువంటి పరిస్థితి ఉంది. రీజన్ ఏంటి? స్వార్థం, బంధుత్వం, ప్రేమ, రకరకాలైనటువంటి ఇంకా చెప్పుకుంటా పోతా ఉంటే చాంతాడంత ఉంటుంది. తక్కువ టైం ఇచ్చారు మన వాళ్ళు ఇంటి ఇచ్చారు, మీరు ఇంటి ఇవ్వలేదు. అటువంటిప్పుడు మీకు స్వచ్ఛందమైన పరిపాలన ఎక్కడి నుంచి వస్తుంది? మరి ప్రభుత్వం మాకు ఇది చేయలేదంటారు. వాళ్ళు ఇచ్చినప్పటికీ ఏం చేస్తారు? దే హావ్ టు ఎక్స్పెక్ట్ సంథింగ్. దట్ ఈస్ అవర్ మిస్టేక్. ప్రతి ఒక్కరూ మనం చేయాల్సింది ఏంటంటే మన స్వార్థాన్ని వీడి ఎప్పుడైతే సమాజం కోసం, ప్రజల కోసం మనం పాటుపడి మన యొక్క విధానాలు మార్చుకున్న రోజు ఖచ్చితంగా భవ్య భారత నిర్మాణం అనేది జరుగుతుంది. ఇది కూడా ఎక్కడ జరగాలంటే స్కూళ్లలో మాత్రమే జరగాలి. ప్రతి ఒక్కటి భారతదేశం మీద ప్రేమ స్కూళ్లలోనే చెప్పాలి. కొన్ని సబ్జెక్టులు ఈ రోజు ఇంజనీరింగ్ అవి చెప్పి బయాస్ పెట్టి ఉద్యోగాలు సంపాదించుకొని పోతున్నారు. కానీ రాజ్యాంగం గురించి అవేర్నెస్ ఎక్కడుంది? ఎప్పుడో BA పెట్టారు, దాంట్లో ఉంది. ఎంతమంది చదువుతున్నారు? టెక్నికల్ గా ప్రొఫెషనల్ గా కొన్ని అవకాశాలు ఉన్నప్పటికీ అందులో వెళ్ళిపోతున్నారు. కాబట్టి రాజ్యాంగానికి, సమాజానికి, ఈ సోషలిజానికి సంబంధించినటువంటి చాలా సబ్జెక్టులు వచ్చేసి వెనకంజలో బిహైండ్ ద కర్టెన్, ఇట్స్ గాన్ టు బిహైండ్ ద కర్టెన్. సో వాటిని మళ్ళీ మనం రిఫార్మ్ చేసి ఇటువంటి సబ్జెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి కడప ఇస్లామిక్ సొసైటీ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిసి విరమించుకుంటాం. థ్యాంక్ యూ.